నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం హోలీ ఈవెంట్కి అయితే వెళ్తున్నాను అనమాట. దట్టు ఫర్ ద ఫస్ట్ టైం విత్ మై ఫ్రెండ్స్. ఇలా బయట ఈవెంట్కి వెళ్ళడం మస్తు అనిపించింది అనమాట. ఎక్కడికి వెళ్ళినా మన ఫ్రెండ్స్ తోటి మస్తు అనిపిస్తుంది కదా. అయినా మనం విలేజ్లో ఆడే ఆ వాటర్ తోటి మన ఫ్యామిలీ తోటి ఆడే అంత వైబ్ ఏం రాదు. బట్ దట్స్ ఓకే. మనం ఫ్రెండ్స్ తోటి ఆ డీజే తోటి ఏదో సిటీ లైఫ్లో ఏదో బతికేస్తున్నాం కానీ మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. సో ఫస్ట్ టైం వెళ్ళినా కదా, సో ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి వీడియోతో తీసాను అనమాట. సో లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా హ్యాపీ హోలీ. నేను ఫర్ ద ఫస్ట్ టైం హోలీ ఈవెంట్కి వెళ్ళిపోతున్నాను అనమాట. నా లైఫ్లో వెళ్ళబోతున్నాను, దట్టు విత్ ఫ్రెండ్స్ తోటి వెళ్తే మజా ఫన్ అంతా వేరే ఉంటుంది కదా. దట్టు నేను ఎప్పుడు ఆడినా అంటే ఎప్పుడో 5th క్లాస్లో ఆడినా నేను హోలీ. మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఇంత ఎక్సైటెడ్ ఎవరు ఉండరేమో, బికాస్ ప్రతి ఇయర్ హోలీ ఆడేవాళ్ళు. బట్ ఇప్పుడు నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. సో హోలీ ఈవెంట్కి వెళ్తున్నాను కాబట్టి, అండ్ ఆల్సో ఐ డూ వాంట్ టు షేర్ విత్ యూ దట్ హోలీ ఈవెంట్ ఎలా అయింది ఏంటి అని చెప్పేసి. సో ముందుగా అయితే ఇలా ఉన్నాను మంచిగా ఫ్రెష్గా వైట్ కలర్ టీషర్ట్ వేసుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత కుర్తా వేసుకుంటా బికాస్ మా ఫ్రెండ్ వేస్తుంది. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది నేను ఇప్పుడు చేయాలనుకుంటున్నా. సో లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడైతే బ్లాగ్ స్టార్టెడ్. జనరల్గా అన్ని హోలీ ఈవెంట్స్ మార్నింగే స్టార్ట్ అయిపోతాయి, లైక్ 7 AM సో ఇది కూడా 7 AM స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను వెళ్ళబోయేది హోలీ ఈవెంట్ 7 AM to 1 AM అనమాట. 1:30, 2 వరకు అక్కడనే ఉన్నాం మేము. మేము వెళ్ళిన హోలీ ఈవెంట్ అయితే హైదరాబాద్ వైల్డ్ హోలీ బస్ అనమాట. సో అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే కొంచెం క్రౌడ్ ప్లేసెస్లో వెళ్ళామంటే అంత ఎంజాయ్మెంట్ ఉండదు. బికాస్ మనం ఎక్కడ డ్యాన్స్ చేసినా ఏం చేసినా మొత్తం పక్కనే ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి నాకు నచ్చలేదు. సో అలా ఎలా ఉంటుందో తెలియదు అనమాట బేసికలీ. బికాస్ దిస్ మై ఫస్ట్ టైం కాబట్టి ఇంకా కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉన్నది కొంచెం ప్రిఫర్ చేసినాం అనమాట. ఎక్కువ మంది ఉండరు, కొంచెం మనమే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. మనం ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే మనకైతే ఫస్ట్ అయితే ఎంట్రీ టికెట్స్ అయితే కావాలి కదా. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ VIP టికెట్స్ తీసుకుంటున్నాను 5. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఇంకొక ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను మళ్ళీ. మొత్తం 6 మెంబర్స్ అన్నమాట. నేనే ఈవెంట్కి లేట్ వెళ్ళాలంటే నా ఫ్రెండ్స్ ఇంకా లేట్ అనమాట. నేను వెళ్ళిన ఒక 1/2 hour తర్వాత వాళ్ళు వచ్చారు. అండ్ ఇక్కడ జనాలు చూసుకుంటే అంతేం లేరు, బికాస్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ 7 o'clock. బట్ ఇక్కడ జనాలు కూడా ఏం లేకుండా అనమాట. మెల్లగా అందరు వస్తున్నారు అనమాట. సో 1 o'clockకి ఒక 2:30 చెప్పాను కదా. సో ఒక 12 o'clockకి 1 o'clock అలా చాలా మంది వచ్చారు. చాలానే డాన్స్ చేసినాం మేము. ఇంకా కొంచెం సేపు అయిందాక మా ఫ్రెండ్ వచ్చింది అనమాట. అప్పుడే కలర్స్ తీసుకుంది. అప్పుడే చూడండి ఎట్లా ఇది చేస్తున్నారు. సో మస్తు అనిపించింది అనమాట. ఫ్రెండ్స్ ఇట్లా హోలీ ఆడడం అయితే నాకైతే మస్తు అనిపించింది. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా అసలు ఫ్రెండ్స్ తోటి వెళ్ళారా? మీకు ఎలా అనిపించింది? మీరు ఏ హోలీ ఈవెంట్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ ఇయర్ పక్కా ట్రై చేద్దాం. అండ్ హీ ఈస్ మై బ్రదర్ అనమాట. సో నేను మా అన్నయ్య కూడా ఫస్ట్ టైం ఆడుతున్నాం అనుకుంటా హోలీ. నాకు తెలిసి నేను మా అన్నయ్య ఎప్పుడు ఆడలేదు. ఎప్పుడో చిన్నప్పుడు కూడా ఆడినట్టు నాకు గుర్తులేదు. సో మా అన్నయ్య నేను ఈవెంట్ అంతా బాగానే ఉంది, కానీ మాకేం చెప్పారంటే ఇంకా ఎక్స్ట్రా రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుందని చెప్పారు. బట్ ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అంటే నార్మల్ మనకి వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా. సో వాటర్ ట్యాంక్కి నార్మల్ పైప్ కనెక్ట్ చేసి ఇలా వాటర్ పోస్తున్నారనమాట అక్కడెక్కడనే. సో నాకు ఎందుకు అది నచ్చలేదు. ఇంకా నేనైతే ఆడలేదనమాట రెయిన్ డ్యాన్స్. సో మా ఫ్రెండ్స్ అయితే ఆడారు. బట్ నాకు ఎందుకు నచ్చలేదని చెప్పాను కదా. సో నార్మల్గా నాకు చెప్పండి, మీరు ఎవరైనా ఈవెంట్కి వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ ఉంటారు కదా. సో నార్మల్గా మనకి రెయిన్ డ్యాన్స్ అంటే నార్మల్ మనకి పైన పైప్ ఉంటుంది కదా. సో పైప్ తోటి కింద వాటర్ వేస్తారు. సో అలానే ఉంటుందా ఆర్ఎల్స్ హోలీ ఈవెంట్ అంటే ఇట్లనే సపరేట్గా ట్యాంక్ పెట్టి ఇట్లా పైప్ తోటి వాటర్ పోస్తారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. ఇంకా అక్కడ డీజేల మీద డీజే సాంగ్ ప్లే చేస్తూనే ఉన్నారు. అన్ని ఫోక్ సాంగ్స్ అనమాట. మంచిగా ఫోక్ సాంగ్స్, ఫిలిం సాంగ్స్, టాలీవుడ్, హాలీవుడ్ అన్ని సాంగ్స్ ప్లే చేశారు. అండ్ ఒక్కసారి వాళ్ళు సాంగ్ పెట్టంగానే ఇంకా మేము తగ్గేదే లే అనుకుంటాం. మేము బాయ్స్, గర్ల్స్ అందరం ఫ్రెండ్స్, ఫ్యామిలీ చాలా మంది వచ్చినారు అనమాట లాస్ట్కి. సో అందరం మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. ఈవెంట్లో అంతా డీజే సాంగ్స్ ప్లే చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి నేను సాంగ్స్ ఏం యాడ్ చేయడం లేదు. నేను అన్ని షార్ట్స్లో పెడతాను అనమాట. షార్ట్స్లో అండ్ పిక్స్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా. సో గో అండ్ చెక్అవుట్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్. అండ్ ఈవెంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే లైవ్ చాతల్ బ్యాండ్ ఉంటుంది కదా. అంటే మ్యారేజెస్లో కొడతారు కదా చాతల్ బ్యాండ్, హైదరాబాద్ చాతల్ బ్యాండ్. సో వాళ్ళు వచ్చారు
అనమాట. వాళ్ళు వచ్చి కూడా కొంచెం సేపు మంచిగానే కొట్టారు, మంచిగా చాతల్ బ్యాండ్ అవన్నీ మంచిగానే కొట్టారు. అండ్ ఆల్సో డీజే ఆల్సో వెరీ నైస్. అండ్ అంత క్రౌడెడ్ ఏం లేదు మీరు చూస్తున్నట్టయితే. సో మంచిగా ఫ్రీగా డాన్స్ చేసినాం అనమాట, మొత్తం అటు ఇటు మస్తు డాన్స్ చేసినాం. అండ్ నేను ఇప్పుడు VIP టికెట్స్ తీసుకున్నాను కదా, సో VIP టికెట్స్లో ఏంటంటే మంచిగా ఫ్రీ ఫుడ్ కూడా ఉండే అనమాట మనకి. సో అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ మంచిగా డాన్స్ చేసిన తర్వాత మస్తు అలసిపోయినాం, మస్తు వాటర్ కూడా తాగినాం. సో మస్తు వాటర్ తాగి మస్తు డాన్స్ చేసి ఇంకా లాస్ట్గా ఫుడ్ తినేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం హోలీ ఈవెంట్ ఎలా జరిగింది, సో మీరు ఎలా చేసుకున్నారు మీ హోలీ, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఏముందో అనుకోకుండా జస్ట్ వెజ్ అనమాట అది. ఈ హోలీ ఈవెంట్ ఇక్కడితో అయిపోయింది అనమాట. ఎట్లా అనిపించింది? అంటే ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్ ఫర్ ద ఫస్ట్ టైం 5th క్లాస్ లో ఆడినా నేను ఎప్పుడు చిన్నప్పుడు. ఇది నా ఫస్ట్ టైం. అది కూడా ఇది ఈవెంట్ ఫస్ట్ టైం, ఇది లైఫ్ లో ఫస్ట్ టైం. లైఫ్ లో ఫస్ట్ టైం అంట గైస్. ఎట్లా అనిపించింది? గుడ్. థమ్స్ అప్. గుడ్. థమ్స్ అప్. సో గైస్ ఈ వీడియో ఇంతటితో అయిపోయింది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు like, share. అందరం ఒకటేసారి. So guys, if you like this video, please do like, share and comment and please So guys, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు like, share, comment and please subscribe to my channel Anka Kalyani Official. And subscribe చేస్తే మీకు థమ్స్ అప్ బాటిల్ ఇంటికి పంపిస్తా. Bye.